దాదాపు 4,50,00,000 వ్యయంతో ప్రొద్దుటూరులోని మున్సిపల్ గాంధీ పార్కును శోభాయమానంగా తీర్చిదిద్దుతామని కమిషనర్ వెంకటరమణయ్య అన్నారు. ఈ సందర్భంగా కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఏపీ హోంశాఖ మంత్రి తానేటి వనిత, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే రాచమల్లు శివ, మున్సిపల్ చైర్మన్ భీమునపల్లి లక్ష్మీదేవి నాగరాజు హాజరై పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారన్నారు. భూమి పూజ చేసిన నేపథ్యంలో ఇందులో భాగంగా పార్కును ప్రజలకు అంకితం చేశామని, కాగా పార్కు పరిశుభ్రత, పరిరక్షణ ప్రజల చేతిలో ఉందని ఈయన పేర్కొన్నారు. పార్కు ప్రవేశానికి ఎటువంటి రుసుము చెల్లించనక్కర్లేదని, ప్రజల సౌకర్యార్థం పార్కు నందు క్యాంటీన్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు బయట నుంచి తెచ్చుకున్న తినుబండారాలు ఏవీ కూడా ఇకపై పార్కులోనికి అనుమతించబోమని కమిషనర్ తెలిపారు. చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఆట వస్తువులను పరిమితికి మించి ఉపయోగించడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదని, పార్కులో తినుబండారాల వ్యర్థాలను వేసినట్లయితే వారికి 500 రూపాయల జరిమానా విధించనున్నట్లు కమిషనర్ వెంకటరమణయ్య స్పష్టం చేశారు. గాంధీ పార్కును కూడా ఆ రోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ గాంధీ పార్కును దాదాపు 4.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సాంకేతికంగా, ఆధునికంగా ప్రజలందరికీ కూడా ఆహ్లాదాన్ని అందించే పిల్లలకి, పెద్దలకి, వాకర్స్కి, వృద్ధులకి, అందరికీ ప్రజలందరికీ కూడా ఆహ్లాదాన్ని అందించే విధంగా పార్కును సుందరీకరణ చేయింది. ఈ పార్కును సుందరీకరణం చేయడంలో ప్రొద్దుటూరు పురపాలక సంఘం కౌన్సిల్ వారు, గౌరవ ఎమ్మెల్యే గారు పూర్తిగా పర్సనల్గా బాధ్యత తీసుకొని ప్రజలందరికీ కూడా మరింత ఆనందం చేకూర్చేందుకు ఒక పెద్ద నగరాల్లో ఉండే సౌకర్యాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది, ఈ సౌకర్యాలు ఏర్పాటు చేయడం, వీటిని ప్రజలకు తీసుకురావడంలో కూడా ఈ ఆహ్లాదం అనేది ప్రజలకి భారం కాకూడదు, వ్యయం కాకూడదు అనే ఉద్దేశంతో గౌరవ చైర్మన్ మరియు ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశం మేరకు, వారి యొక్క నిర్ణయం మేరకు ప్రజలకు ఎంట్రీ కూడా ఉచితం ఇవ్వబడింది. మామూలుగా ఇంత ఖర్చు పెట్టుకున్న సందర్భాల్లో మామూలుగా దాని నిర్వహణ కొంచెం ఇబ్బంది సమస్యలు ఇస్తాయని వాటికి ఎంట్రీ కూడా ఫీజు పెడతారు సాధారణంగా. కానీ ప్రజలకి ఈ వినోదం అనేది వ్యయం కాకూడదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు, పురపాలక సంఘం నిర్ణయం మేరకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ ఉచితంగా ఇవ్వడం వల్ల ప్రజలకు ఎక్కువ ఆహ్లాదాన్ని నుంచే ఎక్కువ కార్యక్రమాలు ఉండడం వల్ల ప్రజలు ఎక్కువ సంఖ్యలో మన పార్కును సందర్శిస్తున్నారు. ఇది చాలా ఆనందదాయక విషయం, సంతోషించే విషయం. కానీ ఇదే సందర్భంలో మనము కొన్ని నిబంధనలు పెట్టుకున్నాం. ఈ పార్కు నిర్వహణ బాగా చేస్తే ఎక్కువ రోజులు ప్రజలందరూ కూడా మనం ఆహ్లాదం ఇవ్వగలుగుతాం. ఈ నిబంధనలు ఏమంటే ముఖ్యంగా మనం బయట నుంచి తీసుకునే తినుబండారాలు పార్కులోకి తీసుకువెళ్ళకూడదని మనం ఒక నిబంధన పెట్టి ఉన్నాం. ఈ నిబంధన మేరకు ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ బయట నుంచి తీసుకునే తినుబండారాలే కాకుండా మనం లోపల క్యాంటీన్ కూడా పెట్టున్నాం. ఈ క్యాంటీన్లోని తినుబండారాలు కూడా పార్కులోకి అలో చేయం. ఎందుకు అలో చేయమంటే ఈ పార్కులోకి అలో చేస్తే ఈ తినుబండారాలు ఈ పార్కు లోపల గడ్డిలో చేరి అక్కడ పురుగులు, చీమలు అవన్నీ చేరి ఒక నెలల లోపలనే ఆ పార్కు నిర్వహణ సరిగా లేక ప్రజలకు అసౌకర్యం ఏర్పడే సందర్భం ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ప్రజలకు ఎక్కువ రోజులు మనం ఆహ్లాదం ఇవ్వాలా, ఎక్కువ మందికి ఉపయోగపడాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఏంటంటే ఆ పార్క్ ఏరియాలో ఎక్కడ కూడా తినుబండారాలు తినకూడదు, బయట లోపలికి తీసుకెళ్ళకూడదు. ఒకవేళ ఎవరైనా తినాలి అనుకుంటే అక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యాంటీన్ ఏర్పాటు చేయబడింది. ఆ క్యాంటీన్లోనే మాత్రం వాళ్ళు తినవచ్చు, వాళ్ళు ఆహారం చేయవచ్చు. అలాగే రెండో అంశము,